వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరల మంటపై ఆర్బీఐ గవర్నర్ అప్రమత్తత. రాబోయే రోజుల్లో ఆహార, ఇంధన ధరల ప్రభావంపై హెచ్చరిక. దేశంలో ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు. రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. తమిళనాడు బడ్జెట్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట. 5 ఏళ్లలో 3000 దేవాలయాల పునరుద్ధరణ చేపడతామన్న ఆర్థిక మంత్రి. ఆర్టికల్ 370 రద్దుతోనే జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు. ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు. అనంతనాగ్, శ్రీనగర్లలో భారీ తిరంగ ర్యాలీలు. అమరావతి రాజధాని పనులపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు. మనుగూరు పీకేఓసీ 2 బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం శుభ పరిణామం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం. దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే ధైర్యం ఏపీకి ఎక్కడిది? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని, కానీ మంత్రులు ఉంటారని ఇప్పుడే తెలిసింది. వెమ్మసానిపై అరకు ఎంపీ తనుజారాణి సంచలన వ్యాఖ్యలు. డెహ్రాడూన్లో కామన్వెల్త్ మెడలిస్ట్ ఉన్నతికి ఘన స్వాగతం. తదుపరి లక్ష్యం ఒలింపిక్సేనన్న జుడోకా. తులం బంగారంపై ఏకంగా 1750 పెరుగుదల. రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సిపిఐ ద్రవ్యోల్బణం అంచనాను మునపటి 5.1% నుంచి 5% తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే ఎల్నినో వల్ల వర్షపాతంపై పడే ప్రభావం, అంతర్జాతీయంగా చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ద్రవ్యోల్బణానికి సవాలుగా మారే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రస్తుతం పరిమితంగానే ఉన్నప్పటికీ ముందు సవాళ్లు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. ఆహార ధాన్యాలు, ఇంధనం మరియు ఉత్పత్తి వ్యయాలు పెరిగితే అన్ని రంగాల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుబంధంగా ఉండే అస్థిరతలు కొనుగోలు శక్తిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ధరలు అదుపులో ఉండేలా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. While CPI inflation increased to 4.4% in June after remaining below target for 16 consecutive months, it turned out to be lower by 30 basis points than what was
our earlier projections. The increase in June was primarily due to higher food, fuel, and fuel-induced inflation in select categories such as restaurant services. Notwithstanding the pressure from higher input costs, core inflation, which excludes food and fuel, remained unchanged at 3.9% in May and June. Core inflation, excluding precious metals, was even lower, 2.3 to 2.5% during this period. Going forward, El Nino impact on temporal and spatial rainfall distribution continues to remain a major risk, although proactive supply management and adequate stock of food grains should provide comfort. Global oil prices have remained highly volatile, with sharp two-way movements triggered by geopolitical developments. This blurs the near-term outlook. Although generalized inflation pressures continue to remain modest so far, the risks of second-round impact of higher food, fuel, and other input prices translating to broad-based inflation persist. After considering all factors, CPI inflation for this year is now projected to be 5%, 10 basis lower than our earlier projections, with Q2 at 4.7, Q3 at 5.9, and Q4 at 5.5%. Inflation for Q1 is projected at 5.3%, with risks being evenly balanced. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల సంభవిస్తున్న ప్రాణ నష్టంపై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల మౌలిక వస్తువులు మెరుగుపడినప్పటికీ ప్రజల ప్రవర్తన మరియు ట్రాఫిక్ నిబంధనల పాటింపులోపే మార్పు రావాల్సి ఉందన్నారు. రాజ్యసభలో రోడ్డు భద్రతపై స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సభకు కీలక గణాంకాలను వివరించారు. ప్రమాదాల వల్ల ఏటా వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని, యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండడం దేశానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున బ్లాక్ స్పాట్స్ నిర్మూలన, అత్యవసర వైద్య సదుపాయాలు మరియు రహదారుల ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. In our country, we are highest in the accidents, and particularly it is really a very painful thing that every year we have 1,80,000 deaths. There are lot of reasons. That is with the automobile engineering, we have taken all the measures for that. Road engineering, we have taken the measure. The third is enforcement of law. Already a new act is already there. The most important thing is the behavior of the human being. That is to be important thing. And regarding the reference of honorable member about the driver, in our country we need a good training for the driver. So government has decided to open driving training school in the whole part of the country. We are already giving permission to 300 driving schools. We have the shortage of 22 lakh drivers in the country, and now this is the time. I appeal all the members of parliament that every tehsil place we are now giving driving training school, and that scientific training of the driver is very important regarding the lane discipline, regarding the rules of the road, and that we can save the accident and life of the people. So we are giving priority for that, and that training given to the drivers, I feel that there will be already some qualitative change is there. Your valuable suggestion is anywhere related with the subject, all welcome, we will consider that. తమిళనాడు రాష్ట్రంలో ప్రాచీన ఆలయాల పరిరక్షణ, ఆధ్యాత్మిక సాంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,000కు పైగా దేవాలయాలను పునరుద్ధరించనున్నట్లు తమిళనాడు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు 250 ఆలయ కోనేర్లను, 75 ఉత్సవ రథాలను పునర్నిర్మించి అత్యంత అంగరంగ వైభవంగా సిద్ధం చేయబోతున్నట్లు వెల్లడించారు. తమిళనాడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ
ఆర్థిక మంత్రి ఆలయాల సంరక్షణపై ప్రత్యేక దృశ్యం ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రాచీన చారిత్రాత్మక దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోకుండా చూసేందుకు భక్తులకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ఆలయాలను సుందరీకరించడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న 75 ఉత్సవ రథాలను శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు చేపట్టాలన్నారు. నూతన అలాగే నీటి కొరత నివారణకు ఆధ్యాత్మిక పవిత్రతకు నిలయమైన 250 ఆలయ పుష్కరణులు లేదా కోనేరులలో పూడికతీత మరియు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న భక్తజనం అర్చక సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. இந்த அரசு எதிர்வரும் 5 ஆண்டுகளில் 3000 திருக்கோயிலுக்கு திருப்பணி செய்து விழா நடத்திடும். 250 திருக்குளங்கள் மற்றும் 75 மரத்தேர்களை சீரமைக்கும் திட்டமிட்டு உள்ளது. மேலும் பக்தர்கள் அதிக அளவில் வரும் திருக்கோயில்களில் அவர்களின் அவசிய தேவைகளை பூர்த்தி செய்யும் வகையில் பாதுகாப்பான குடிநீர், கழிவறைகள், குளியல் அறைகள், தங்கும் விடுதிகள் உள்ளிட்ட அடிப்படை வசதிகள் மேம்படுத்தவும் திட்டமிட்டு உள்ளது. திருக்கோயிலில் மேனேஜ்மெண்ட் ட்ரஸ்டீஸ் அப்பாயின்மெண்ட்டை முக்கியத்துவத்தை உணர்ந்த இந்த அரசு பொறுப்பேற்றவுடன் முக்கிய குறுகிய காலத்தில் வேகமாக 9205 திருக்கோயில்களுக்கு அருங்காவலர் அறிவிப்பு வெளியிட்டு அருங்காவலர்களை நியமனம் செய்து நடவடிக்கை எடுத்து வருகிறது. 418 கோடி ரூபாய் அரசு நிதி ஒதுக்கீட்டில் 1000 ஆண்டுகள் பழமையான 213 திருக்கோயில்களை சீரமைத்து பாதுகாக்கும் பணிகள் நடைபெற்று வருகின்றன. மேலும் இத்துறையில் பல்வேறு கட்டமைப்பு சீர்திருத்தங்கள் மேற்கொண்டு வரும் இந்த அரசு திருக்கோயிலின் அசையும் மற்றும் அசையா சொத்துக்களை பாதுகாப்பதிலும் தனி கவனம் செலுத்தி வருகிறது. இந்த திருத்த வரவு செலவு திட்ட மதிப்பீடுகளில் இந்து சமய அறநிலைத்துறைக்கு 708 கோடி ரூபாய் ஒதுக்கீடு செய்யப்படுகிறது. ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్మూ కాశ్మీర్ విలీనంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో పరిపూర్ణమైన అంతర్భాగంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనేది తమ సిద్ధాంతపరమైన పోరాటమని 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ విధానాలపై ఎంపీ నిషికాంత్ దుబే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ అవలంబించిన తప్పుడు విధానాల వల్లే కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి సమస్య తలెత్తిందన్నారు. చివరికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ వైఖరి నచ్చక ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 2019లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలు చేసి భారత సార్వభౌమత్యాన్ని కాపాడిందని దుబే కొనియాడారు. जिस नारे के साथ जनसंघ और उसके बाद भारतीय जनता पार्टी ने अपनी विचारधारा की लड़ाई लड़ी, वो विचारधारा की लड़ाई ये थी कि इस देश में एक ही विधान रहेगा, एक ही निशान रहेगा और एक ही संविधान रहेगा. और उसके लिए हमने इंतजार किया 2019 तक. लड़ाई लड़ते रहे. जब माननीय मोदी जी इस देश के प्रधानमंत्री हुए, अमित शाह जी देश के गृह मंत्री हुए, हमने धारा 370 खत्म किया और उसके आधार पर आज जो है जम्मू कश्मीर भारत का अभिन्न अंग है. यदि इनको किसी चीज़ के लिए लड़ाई करना चाहिए, झगड़ा करना चाहिए, धरना करना चाहिए, प्रदर्शन करना चाहिए, तो ये जो 5 अगस्त है, ये 5 अगस्त से लेके 9 अगस्त तक 5 अगस्त से लेके 9 अगस्त तक 1953 में शेख अब्दुल्ला साहब कैसे जेल गए, शेख अब्दुल्ला के जो सबसे विश्वस्त सहयोगी थे गुलाम बख्शी साहब, उसको कांग्रेस ने कैसे तोड़ा, और वर्षों तक जो है जम्मू कश्मीर का जो आवाम है वो कैसे शेख अब्दुल्ला साहब के साथ लड़ता रहा, उसके लिए कांग्रेस को गाली देनी चाहिए कि दो तरफा दोगली राजनीति जो कांग्रेस का पार्ट रहा है उसका क्या हिस्सा है कि एक तरफ वो शेख अब्दुल्ला साहब को चढ़ाते रहे, बढ़ाते रहे, 370 देते रहे, और दूसरी तरफ शेख अब्दुल्ला साहब जेल कैसे जाएं इसकी भूमिका बनाते रहे. जो वहाँ का संविधान बना, सो कॉल्ड संविधान जो कांग्रेस की देन है, आपको पता है कि शेख अब्दुल्ला साहब उसके सदस्य नहीं थे, उसमें उनका साइन नहीं है, तो वो खुद ही धारा 370 के खिलाफ थे.
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోయలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శ్రీనగర్ తో పాటు అనంతనాగ్లలో భారీ తిరంగా ర్యాలీలను నిర్వహించారు. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు స్థానికుల చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, అభివృద్ధి పరుగులు తీస్తుందని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్రిక్తతలకు నిలయమైన ఉన్న అనంతనాగ్, శ్రీనగర్ వీధుల్లో నేడు ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించడం మారుతున్న కాశ్మీర్ రూపురేఖలకు నిదర్శనమని స్పష్టం చేశారు. 7 ఏళ్ల క్రితం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో కాశ్మీర్ ప్రజలు దేశ ప్రధాన స్రవంతిలో భాగమయ్యారని, ఉగ్రవాదం అంతమై పర్యాటకం, ఆర్థిక ప్రగతి శరవేగంగా పుంజుకుంటున్నాయని ర్యాలీలో పాల్గొన్న నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించి వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత మరియు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు ఉన్నతాధికారులతో కలిసి అమరావతి రాజధాని పనులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతి అనేది కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదని, అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవానికి, ప్రగతికి ప్రతీక అని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. రాజధాని పనుల పునరుద్ధరణతో అమరావతి ప్రాంతంలో మళ్లీ అభివృద్ధి కళ సంతరించుకుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో తీపి కబురు అందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పరిధిలోని పీకేఓసి 2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం దక్కించుకోవడంపై కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ సింగరేణికి పూర్తి సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. సంస్థ ఆర్థిక ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వేలంలో ఈ గనిని దక్కించుకునేలా ప్రోత్సహించినట్లు వెల్లడించారు. సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ గని ద్వారా వచ్చే 25 ఏళ్ల పాటు వార్షికంగా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తెలంగాణ ఇంధన అవసరాలు నెరవేరుతాయని ఆయన వెల్లడించారు. నిన్న సింగరేణికి రావడం జరిగింది. నేను కోల్ మంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించి, మీరు ఆక్షన్ లో పాల్గొన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణి దృష్టిలో పెట్టుకుని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆక్షన్ లో రావాలని కోరడం జరిగింది. ధర్మిలా ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్ లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకొచ్చినప్పుడు కూడా మా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులప్పాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడం, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొదట
నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యధికమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈ రోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్లీ చిగురించిందని సందర్భంగా మనవిస్తా ఉన్నాను. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య భారీ ర్యాలీగా ఆయన దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పొగాకు వేలం పాటలు, కొనుగోళ్ల తీరును ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించి వారికి అందుతున్న మద్దతు ధర మరియు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడనున్నారు. పొగాకు రైతులకు మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారు సమాచారంతో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. వేలం కేంద్రానికి చేరుతున్న ఆయనకు రైతులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కొనుగోలు కేంద్రంలో గ్రేడింగ్ ప్రక్రియను, వ్యాపారులు ఇస్తున్న ధరలను ఆయన పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో నిర్వహించబోయే ముఖాముఖి కార్యక్రమంలో రైతులకు ఎదురవుతున్న కష్ట నష్టాలను, వ్యాపారుల సిండికేట్ వేధింపులను అడిగి తెలుసుకోనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ తరపున చేపట్టాల్సిన చర్యలపై రైతులతో చర్చించారు. ఈ తల్లి నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్లయితే పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా 2025 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు 2 ప్రాంతాల యావరేజ్ 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశ ఎజెండాలలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని చేర్చడంపై బీఆర్ఎస్ రథసారథి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో శ్రమించి సాధించిన కాళేశ్వరం, సీతారామ సహా 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని జీఆర్ఎంబీ బోర్డు ఎజెండాలో ఎలా పెడుతుందని నిలదీశారు. తెలంగాణ నోటికాడ ముక్కను లాక్కునేందుకు పొరుగు రాష్ట్రం కుట్రలు చేస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టు అనుమతి కూడా తేలేకపోగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు కూడా కాపాడుకోలేకపోతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడుతున్న ఈ చేతకాని ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వెంటనే జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ అంశాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6 ఇది పేజ్ నంబర్ వచ్చేసి 15. 18.3.6 The following projects were taken up
by the state of Telangana after bifurcation, and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది, వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాట 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014 and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India. Ani emantadu, the TAC clearances to the above projects may be reviewed. ఇప్పుడు కొత్తగిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. GRMB వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే GRMB ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు GRMBలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ గుమ్మత తనూజారాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెమ్మసాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కాలేజీ సీట్లు ఉంటాయని విన్నామని, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఏకంగా మంత్రులే ఉంటారని ఇప్పుడే తెలిసిందంటూ తీవ్ర ఎద్దేవా చేశారు. కనీస అర్హత కూడా లేకుండా జగన్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా పెమ్మసానికి లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నిబంధనలు, పదవి మర్యాదలు తెలుసుకొని మాట్లాడాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ తనూజారాణి హెచ్చరించారు. ఈరోజు మన దేశంలో బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్లో సీట్లు కూడా, కాలేజ్లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో, ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో, ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే
అవసరం పడొచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి కామన్వెల్త్ గేమ్స్ లో జుడో విభాగంలో కాంస్య పథకం సాధించి దేశ కీర్తిని నిలబెట్టిన యువ అథ్లెట్ ఉన్నతికి స్వగ్రామం డెహ్రాడూన్ లో ఘన స్వాగతం లభించింది. సొంత నగరానికి చేరుకున్న ఆమెకు స్థానికులు, క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు అత్యంత ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉన్నతి పసిడి పథకం సాధించడానికే శ్రమించానని, అయితే ఈ కాంస్య తరకు మరింత పట్టుదలను ఇచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పథకాలు సాధించడమే కాకుండా ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే తన ప్రధాన లక్ష్యం అని ధీమా వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఉన్నతి విజయం వెనుక ఎంతో కష్టం ఉందని ఆమె కోచ్ వెల్లడించారు. పథకం సాధించేందుకు ఉన్నతి పడిన శ్రమను, ఎదుర్కొన్న సవాళ్లను మీడియాకు వివరించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగడం వల్లే ఈ స్థాయికి చేరుకుందని కొనియాడారు. పసిడి కొనుగోలుదారులకు గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఉదయం గంటల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 1,750 రూపాయలు పెరగగా 22 క్యారెట్ల తులం బంగారంపై 1,600 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ పెరగడమే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు నమోదైన ధరల వివరాలు పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,750 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,600కు చేరింది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధరపై 1,310 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర 1,09,310 వద్ద కొనసాగుతుంది. పెళ్లిళ్ల సీజన్ మరియు పండగల వేళ బంగారం ధరలు ఇలా మళ్లీ ఆకాశాన్ని తాకుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ధరల మంటపై ఆర్బీఐ గవర్నర్ అప్రమత్తత. రాబోయే రోజుల్లో ఆహార, ఇంధన ధరల ప్రభావంపై హెచ్చరిక. దేశంలో ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు. రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. తమిళనాడు బడ్జెట్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట. 5 ఏళ్లలో 3,000 దేవాలయాల పునరుద్ధరణ చేపడతామన్న ఆర్థిక మంత్రి. ఆర్టికల్ 370 రద్దుతోనే జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు. ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు. అనంతనాగ్, శ్రీనగర్లలో భారీ తిరంగ ర్యాలీలు. అమరావతి రాజధాని పనులపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు. మనుగూరు పీకేఓసీ 2 బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం శుభ పరిణామం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం. దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే ధైర్యం ఏపీకి ఎక్కడిది? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం.
మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని, కానీ మంత్రులు ఉంటారని ఇప్పుడే తెలిసింది. వెమ్మసానిపై అరకు ఎంపీ తనుజారాణి సంచలన వ్యాఖ్యలు. డెహ్రాడూన్లో కామన్వెల్త్ మెడలిస్ట్ ఉన్నతికి ఘన స్వాగతం. తదుపరి లక్ష్యం ఒలింపిక్సేనన్న జుడోకా. తులం బంగారంపై ఏకంగా 1750 పెరుగుదల. రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.